హలో అండి అందరికీ. మా నాన్న చేసిన ఎండు ఈజీ అలాగే జస్ట్ 5 నిమిషాలలో అయిపోయే కాంబో రెసిపీస్ నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. వెజిటేబుల్స్ ఏమీ అవసరం లేదు, చాలా ఈజీగా అయిపోయింది. ఒకసారి ట్రై చేయండి. ముందుగా చట్నీ కోసం కడాయిలో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి 7 నుంచి 8 పచ్చిమిర్చి మధ్యలోకి కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును నానబెట్టుకోండి. ఇప్పుడు పచ్చిమిర్చిలో 2 చిన్న సైజు టమోటాలను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమోటాలు కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత 4 లేదా 5 వెల్లుల్లి రెబ్బలను పైన పొట్టు తీయకుండా కొంచెం దంచుకొని వేసుకోండి. ఇలాగా టమోటాలు కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత జీలకర్ర 3 స్పూన్లు వేసుకోండి. జీలకర్ర ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. జీలకర్ర 3 స్పూన్లు వేసుకొని టమోటాలు సాఫ్ట్గా అయిన తర్వాత మంట ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారిన తర్వాత దీనిని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మీ టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని అలాగే చింతపండు నానబెట్టిన చింతపండు నీళ్ళతో సహా వేసుకొని ఫైన్ పేస్ట్గా చేసుకుంటే చట్నీ రెడీ అవుతుంది. ఈ చట్నీకి తాలింపు అవసరం ఉండదు. వేడి అన్నంలో, ఇడ్లీలోకి, దోశలోకి సూపర్గా ఉండిద్ది. ఇప్పుడు రొయ్య పొట్టు కోసం ముందుగా ఒక కడాయి పెట్టుకొని కడాయిలో 7 నుంచి 8 ఎండుమిరపకాయలు వేసుకొని లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి మార్చుకోండి. ఇప్పుడు అదే కడాయిలో ధనియాలు 2 టేబుల్ స్పూన్లు వేసుకొని లో ఫ్లేమ్లోనే ఒక 30 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకోండి. 30 సెకండ్స్ తర్వాత 8 నుంచి 10 వెల్లుల్లి రెబ్బలు పైన పొట్టు తీసుకొని వేసుకోవాలి. ఇలాగ వెల్లుల్లి రెబ్బలు వేసిన తర్వాత ధనియాలు కొంచెం దోరగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి మార్చుకోండి. ఇప్పుడు అదే కడాయిలో రొయ్య పొట్టు 100 గ్రాముల నుంచి 150 గ్రాముల దాకా వేసుకోవాలి. రొయ్య పొట్టులో మనకి కొంచెం డస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది, చూసుకొని వేసుకోండి. రొయ్య పొట్టు వేసిన తర్వాత లో ఫ్లేమ్లోనే ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని మంట ఆఫ్ చేసేయండి. ఇప్పుడు మిక్సీ జార్లో ముందుగా మనం ఫ్రై చేసుకున్న ఎండుమిరపకాయలు, ధనియాలు అలాగే వెల్లుల్లి రెబ్బలు మీ టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకొని ఫైన్ పౌడర్గా కాకుండా బరకగా చేసుకోండి. బరకగా చేసుకున్న తర్వాత దీనిలోనే ముందుగా మనం ఫ్రై చేసుకున్న రొయ్య పొట్టు కూడా వేసుకొని జస్ట్ ఒక పల్స్ ఇస్తే సరిపోతుంది. ఇలాగా జస్ట్ ఒక పల్స్ ఇచ్చిన తర్వాత మీరు కావాలంటే సాల్ట్ చెక్ చేసుకోవచ్చు. అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా మీకు తగ్గాయి అనుకుంటే ఇంకొక 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసి పౌడర్ లాగా చేసుకోవచ్చు. వేడి అన్నంలో ఈ రొయ్య పొట్టు కారం అలాగే చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. వేడి అన్నంలో, ఇడ్లీలోకి, దోశల్లోకి సూపర్గా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నా కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.